గౌరవనీయులు పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారికి, గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవ మన కేడీసీసీ అధ్యక్షులు పెద్దలు రవీంద్రరావు గారు, సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ గారు, గౌరవనీయులు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, జిందం చక్రపాణి గారు, అట్లాగే గోపాలరావు గారు, రాజిరెడ్డి గారు, దిండి శ్రీనివాస్ గారు, సురేంద్రరావు గారు, అంజిరెడ్డి గారు, వెంకటస్వామి గారు, తిరుపతి గారు, మన నారాయణరావు గారు, కృష్ణహరి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ దా కూర్చోండి. గంగసాయమ్మ గారు కూర్చోండి, అక్కడ కుర్చీలు అయిపోయింది, కూర్చోబెట్టుర్రి. రాయారాం గారు గెలిచినందుకు శుభాకాంక్షలు, కూర్చొని ఒక్క 2 నిమిషాలు సన్మానం ఉంటుంది. అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా మిత్రులకు, మరి అందరికంటే ముఖ్యంగా గత వారం 10 రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు, గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు, అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే, కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు. మీరు 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతే అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 1 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు, 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు, గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగన్నను, మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలే వాళ్ళు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలే వాళ్ళు ఆ రోజు. ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని, కానీ నాకేం డౌట్ లేదక్క, మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినాయి. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, నేను తిరిగినా ఎక్కడైనా, పోనీ ఫోన్ చేసి ఫలానోళ్ళో కోటేయండి, ఫలానోళ్ళో కోటేయద్దని చెప్పి నేను అప్పీల్ చేసినా, పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరూరు తిరిగిండు మైక్ వేసుకొని, తిరిగిండా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండు ఊరూరు. కానీ ఏం జరిగింది మరి? 117 గ్రామాలుంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి, క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా, గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్క నన్ను అడుగుతూ లెక్క కూడా చెప్తా, ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి. ఎల్లారెడ్డిపేటలో మనం 14 గెలిచినాం, కాంగ్రెస్ 9 గెలిచింది, బీజేపీ ఒక 3 గెలిచింది. అట్లాగే ముస్తాబాద్లో గంభీరావుపేటలో మనం 19 గెలిచినాం, బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ 1 కూడా గెలవలేదు. అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం 16 గెలిచినాం, కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ ఒక 3. మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం 11, కాంగ్రెస్ 4, 1-2 ఇండిపెండెంట్. తంగళ్లపల్లిలో మనం 20. మొత్తం చూస్తే 80 సర్పంచులు మనం గెలుచుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి, నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడారు. అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే, ఇంకా 2 కాదు, అక్కడక్కడనైతే 3-4 కొట్లాడారు. కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. నిజానికి పార్టీ కూడా ఏమవుతుంది, ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు పోతారు,
కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో అలగలగ అవుతారు, కొట్లాడతారు. కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం, ఊళ్ళల్లో క్రికెట్ మ్యాచ్లు, వాలీబాల్ మ్యాచ్లు, కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఊళ్ళోనే 4 టీంలు అవుతాయి, కొట్లాడతాం, ఒకళ్ళే గెలుస్తారు. మిగతా 3 టీంలు ఉంటాయి, మరి అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా. కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతామా లేదా, మళ్ళీ సాయంత్రం దావత్ చేసుకుంటామా లేదా? ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ఇక పగలు పంచాయతీలు నిన్న మొన్నటి దాకా కొట్లాడినాం కదా, రేపటి నుంచి వాడి ముఖం చూడొద్దు, వాడు నన్ను తిట్టిన రోజు ఫలానా కాడ గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకంటే మళ్ళీ 4 రోజులకే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మళ్ళీ జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, ఈసారి కారు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీలు 117 ఉన్నాయి, కానీ ఎంపీటీసీలు 57 ఉన్నాయి. కాబట్టి ఈ 117 నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని, మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఏ క్లస్టర్కో ఆ క్లస్టర్, 2 ఊర్లు ఉంటే 2 ఊర్లు, 3 ఊర్లు ఉంటే 3 ఊర్లు, ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క, ఒక ఆలోచన, 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది. నిన్నటిదాకా కొట్లాడినాం సరే, మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా, నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో, పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడోళ్ళం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు, గంత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటది, 0.0002% అది ఉంటుంది దాన్ని లెక్క తీస్తే, ఒక గంతతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, ఇక నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు, అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు, ఇటు ఓడిపోయిన వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. పోతారా లేదా? పోతామంటూ గట్టిగా సపోర్ట్లు కొట్టరు దయచేసి ఒక్కసారి. మరి సపోర్ట్లు కొట్టినట్టు కాదు, నిజంగా పోతారా లేదా నేను చూస్తా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది.
అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంటున్నా హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి, కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారా ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైకులో చెప్పిన మాటలు బొచ్చెడున్నాయి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కన్పూర్లో, ఆయన నేనైతే ఓపెన్ గా చెప్పిండు, ఏమని నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్, ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది, ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిల మేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు, మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవాళ ముఖ్యమంత్రి గారు
ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆరే రావాలే, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే, మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట. భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. గట్లెట్లుంటది, మీరు మాతోనుంటేనే మీరు రేపేమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరమ్మ ఇల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి నూకేస్తా అని ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గాని, సర్పంచ్లకు వచ్చే నిధులు గాని, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గాని, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు గట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్య సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయనికి, లేకపోతే ఇవ్వకుండా ఉండేటందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం, కొద్దిగా మీదికోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం, పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటది. ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటది, జిల్లా పరిషత్ ఉంటది. ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ్